బీఆర్ఎస్ న్యాయ పోరాటం ఒక్కో మెట్టెక్కుతోంది. ఏడాదిగా చేస్తున్న లీగల్ ఫైట్ ఫైనల్ స్టేజ్కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్తో తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. సుప్రీం డైరెక్షన్తో 3 నెలల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునున్నారు? ఆ 10 సీట్లకు బైపోల్స్ వస్తాయా? ఎవరికైనా ఉపశమనం వస్తుందా? జంపింగ్ ఎమ్మెల్యేల స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీం కీలక కామెంట్స్. ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డైరెక్షన్స్. 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాలని డెడ్ లైన్ పెట్టిన సుప్రీం సూచనలతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు బైపోల్స్ రావడం పక్కానా? మరోసారి తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో ఆ 10 మందిపై వేటు ఖాయమన్న టాక్ బయలుదేరింది. బీఆర్ఎస్ లో గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఈసారి కాస్త క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది. 3 నెలల్లోపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టం చేసింది సుప్రీం. ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో కోర్టు టైం బాండ్ ఫిక్స్ చేయడంతో స్పీకర్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కూడా అసెంబ్లీ కార్యదర్శిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఆఫీస్కు గతంలోనే నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులతో బంతి మరోసారి స్పీకర్ కోర్టులోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 3 విషయంలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీ కంటెస్ట్ చేశారు. దీంతో ఫిరాయింపు విషయంలో దానం నాగేందర్ క్లియర్గా దొరికిపోయినట్లయింది. ఇక మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసిన వీడియోలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఫిరాయింపుల పరిధిలోకి రావడం ఖాయమంటున్నారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బలపరుస్తూ బీఫామ్పై సంతకం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఈ విధంగా కడియం శ్రీహరి కూడా ఫిరాయింపుల పరిధిలోకి వస్తారని చర్చ జరుగుతోంది. ఇక మిగతా 7 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఫిరాయింపుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదని, కేవలం దేవుడి కండువా మాత్రమే కప్పుకున్నామంటూ చెప్పుకొస్తున్నారు. కోర్టు చెప్పిన ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో ఎమ్మెల్యేలపై వేటు వేసిన అంశం చర్చకు వస్తోంది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్తో స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో 2014 నుంచి జరిగిన వాటన్నింటిపైన చర్చ జరగాలంటూ కొత్త మెలిక పెడుతోంది. ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్తూ కవర్ చేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సుప్రీంకోర్టు కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. న్యాయస్థానం సూచనలపై న్యాయ సలహా తీసుకుని డెసిషన్ తీసుకుంటాను అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎటువైపు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు సూచనల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, లేక సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న ఆ 3 ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటారా? అసలు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అతిపెద్ద సెమీఫైనల్ ఫైట్ రావడం పక్కా. కనీసం 3 మీద యాక్షన్ తీసుకున్న తెలంగాణ రాజకీయం మరింత హీట్ ఎక్కడం కూడా ఖాయం. ఒకవేళ స్పీకర్ సుప్రీం డైరెక్షన్స్ ను లైట్ తీసుకుంటే న్యాయస్థానం 3 నెలల తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అప్పటికి స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై డెసిషన్ తీసుకోకపోతే సుప్రీం ఏం చేయబోతుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ ఎపిసోడ్ మన రాష్ట్రంలోనే కాదు, నేషనల్ టాపిక్ అవుతోంది. స్పీకర్ వేటు వేసినా వెయ్యకున్నా, సుప్రీం ఇన్వాల్వ్ అయినా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఈ 3 నెలల్లో అయినా ముగింపు లభిస్తుందా లేదా అనేది చూడాలి మరి.